హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజైతే నేనైతే మీ ముందుకి పప్పు టమాటో చేద్దామని అనుకుంటున్నాను. చూడండి, ముందుగా అయితే నేనైతే పప్పు అనేది స్టవ్ మీద పెట్టుకొని బాగా మరిగిస్తున్నాను. ఇది బాగా ఉడికేంత వరకు మరిగించాలి. ఇలా బాగా ఉడికిన తర్వాత దీనిలో టమాటాలు కూడా వేయాలి. ఇదిగోండి, టమాటోలు ముందుగా కట్ చేశాను. కట్ చేసిన టమాటో ఇలా ఇందులో వేసుకొని బాగా ఉడికించుకోవాలి. బాగా ఉడుకుతుంది. సాల్ట్ కూడా నేను ఎప్పుడే వేసేసాను. పప్పు అయితే బాగా ఉడికింది. అలా ఉడికిన పప్పుని సైడ్కి పెట్టుకున్నాను. స్టవ్ మీద కళాయి పెట్టి దానిలో కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్ బాగా హీట్ ఎక్కింది. దీనికోసం అయితే ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, వెల్లుల్లిపాయలు, ఆవాలు, ఎండుమిరపకాయలు, అల్లం ఇవన్నీ రెడీ చేసి ఉంచుకున్నాను. ఓ పక్క రైస్ కూడా పెట్టాను. ముందైతే నేను పచ్చిమిరపకాయలు వేసాను. పచ్చిమిరపకాయలు బాగా వేయించాలి. తర్వాత ఆనియన్స్ వేసాను. తర్వాత అల్లం, వెల్లుల్లి, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఆవాలు అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత బాగా ఫ్రై చేయాలి. ఇలా ఇలా వచ్చేంత వరకు చూసుకోవాలి. తర్వాత పప్పు టమాటో అనేది మనం ముందుగా రెడీ చేసుకునేది అందులో వేస్తే పప్పు టమాటో రెడీ. చూసారుగా. దీంతోపాటు నేను పప్పు టమాటో, అలాగే అప్పడాలు, మజ్జిగ మిరపకాయలు, వైట్ రైస్ కూడా రెడీ చేసుకున్నాను.